ప్రియమైన నా ప్రేయసికి బ్రాకెట్లో డ్రాయింగ్ టీచర్ నక్షత్ర. ఆ ఒడ్డున నువ్వు ఉన్నావు, ఈ ఒడ్డున నేను లేను. వెరీ గుడ్. గోదావరి నది మధ్యలో ఉన్న బోటులో నేనున్నానని నువ్వు అనుకుంటున్నావు. అదేం కాదు. యు మిస్టేక్ మీ. నీళ్ళలో పడి కొట్టుకు సస్తున్నా, ఎందుకంటే నాకు ఈత రాదు. ఎలాగైనా నువ్వు దూకి నన్ను రక్షించాలి. చాలా రోజుల నుంచి నాకు ఒకే ఒక ఆశ. పేపర్ తిప్పి చూడు. తిప్పా. నీ ఒడిలో బోర్లా పడుకొని వేడి వేడిగా 4 ఇడ్లీలు బొంబాయి చట్నీలో ముంచుకొని తినాలని ఆశ. కడుపుకి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా? దొంగ వదవా. మనం ఇడ్లీ కదా చెప్పింది, తిడుతుందంటూ కొంప తీసి విందా ఏంటి? వాడు వాడి పేడి మొహం. ఆ మొహానికి టై ఒకటి, షూ ఒకటి. చెప్పుతో కొడితే గానీ వాడికి బుద్ధి రాదు. ఐఎమ్ సారీ. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? స్కూల్లో చేర్చుకున్నందుకు హెడ్ మాస్టర్ ఫీల్ అవ్వాలి, వాడు చేరినందుకు నేను ఫీల్ అవ్వాలి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎక్స్క్యూజ్ మీ. అదిగో వచ్చింది చూడండి, ఆ కోతే. అసలు అతనికి స్టాఫ్ రూమ్ లో ఏం పని ఉంది? మీరేం టెన్షన్ పడకండి టీచర్, వాణ్ణి నేను బయట పంపిస్తాను. ఒరే సత్తిపండు, అంత స్లోగా వచ్చావేంట్రా? నువ్వు ఫాస్ట్గా ఉన్నావు కదా. దాసు సత్తిపండు దా. ఎక్కడికి? దా. ఎక్కడికి రా? కూర్చో అమ్మా. దమ్మా కూర్చో. కూర్చో. రా కూర్చో అమ్మా. మరి మరి మొహం పెడేస్తున్నారా? స్టైల్గా కాలు మీద కాలు బాగుంటుందేమో. వేసుకో. వేసుకోమంటుంటే అదే చేతిపండు వాసన, అదే వాసన. సత్తిపండు నీ వెనకాల మామిడికి అంత మచ్చని చూడండి, నేను నిద్రపోను. ఇలా చెప్తే ఏనవరా? ఓ 1 సెకండ్ 1 సెకండ్ 1 సెకండ్. మిస్టర్ సత్య, ఒక స్టూడెంట్ స్టాఫ్ రూమ్ లోకి ఎందుకు రాకూడదు? ఎస్ టీచర్స్, నా మనసు ఏంటో మీకు అర్థమైంది. మీలాంటి మనసు అందరి టీచర్గా ఉండుంటే నా లైఫ్ ఎప్పుడో సెటిల్ అయిపోయేది. డోంట్ వరీ దా. ఎందుకు ఫీల్ అవుతావు? మేము ఉన్నాగా. నీ డౌట్స్ ఏంటో చెప్పు, క్లియర్ చేస్తాం. A+B² అంటే ఏంటి టీచర్? A² + B² + 2AB. 2 బేబీసా? You naughty. You dirty. ఇంత పెద్ద వయసులో ఉన్న స్టూడెంట్ ని చూస్తే అసహ్యంగా ఉంది. చిచి. ఇంత చిన్న వయసు టీచర్ చూస్తుంటే మనసంతా ఆనందంగా ఉంది. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? ఐ వాంట్ టు నో ఏం జరుగుతుంది ఇక్కడ. ఒక్క స్టూడెంట్ ఉన్న క్లాస్ రూమ్ లో ఇంతమంది టీచర్లకు ఏమి పని? దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ గుడ్. మిస్టర్ కమ్ హియర్. ఇక్కడ ఒక్క స్టూడెంటే ఉన్నాడు, మిగతా వాళ్ళంతా ఎక్కడ? ఈ క్వశ్చన్ కూడా వాడిని అడగండి. ఓ బై ది బై, నువ్వు ఒక్కడివే ఇక్కడ ఏం చేస్తున్నావు? టాయిలెట్ లో ఒకరిద్దరు కాకుండా ఎంతమంది ఉంటారు సార్? ఓ టాయిలెట్ కదా, దీనికోసమే వెతుకుతున్నాను నేను. యాగంటికి వెళ్ళాలి. ఏంటి పెద్దనా పోతున్నావా, లేకపోతే పొద్దున్న చిట్ట శాతనే ఉన్నావా? ఎస్, వాట్ ఆర్ యువర్ వాంట్స్? యు మైండ్ టెలింగ్ మీ ద వే టు యాగంటి? తెలుగు వచ్చా? తెలుగు వచ్చిన వాళ్ళతో మన ఇంగ్లీష్లో మాట్లాడాలి. యాగంటికి వెళ్ళాలి. ఆడేం పని? నాకెందుకులే. ఇప్పుడు యాగంట అంటే సరాసరి అట్ట పోయి ఆ తర్వాత అట్ట తిరిగి ఆ తర్వాత అబ్బో చెప్పడం చాలా కష్టంలే. నేనోటే పోతానా? పద. పెద్దనా ఈ యాగంటికి ఇటు వెళ్ళాలి. ఇటు అన్నావేంటి? అటు కదా. ఇదిగో అటు కాదు, ఇటు చూపెట్టాను. AP 9 హైదరాబాదు. బండి ఎంత? 20 లక్షలు. 20 లక్షల?
కారే కొనుక్కొచ్చుకే. బాసు పాలు పోసి వచ్చేస్తానే. బీరు కొడితే గుడ్డు ఫ్రీ, పాలు కొంటే బిందు ఫ్రీ. 1 2 3 4 5 6. కంగారు పడుకో, 300 2 సార్లు లెక్కెట్టా. ఓయ్ తాత, ఈ ఊర్లో ఉన్నావేంటి? మాది ఊరేగా. తెలుసు గాని ఇది యాగంటేగా? యాగంటే కాదుగా. అయిపోయాను. మరి యాగంటి కట్టాలలో చెప్పవా? ఇటే సరీకి చాలా దూరం పోవాలిగా. ఖరా థమ్స్అప్ కావాలా? లిఫ్ట్ కావాలి. ఎక్కిచ్చా. ఇదోటి చేయాలేంటి? కాళ్ళు నా మీద వేసుకో. వేసుకుంటాలే. కూర్చున్నారా? గట్టిగా పెట్టుకోండి. పోనీ. ఎలా ఏం చదువుతున్నారా? నేను 2 ఇటు 4 ఆడ 5. మరి నువ్వేం చదువుకున్నావు? మనమేం చదువు కోచి చదువుకునుంటే అలా కొనుక్కుని బండి మీద తిరిగి వాళ్ళం. లేదు కాబట్టి ఇలా కొట్టే. ఏంటలా చదువుతున్నావు? నా ఫ్రెండ్ కూడా బాబు. బాసు 1 minute. రేపు యాగంటి గిట్టాలరా. ఇటే ఆ తాటి తోపులు దాటాక రైట్కి వెళ్ళాలి. థ్యాంక్స్. బాగా చదువుకో. అలాగే. దగ్గరికి వచ్చాం. ఆ తాటి తోపుల కాడి నుంచి అడం తిరగాలి. ఒరేయ్ రైట్ రా. రైట్ రైట్ అంటే కుడిరా. ఇదే యాగంటే. అదిగో ఆంటీ. యాడికెళ్ళాలి? పూర్ణచంద్రరావు గారింటికి. అకాయ్ పూర్ణగడిలు ఎక్కడా? ఏం అడుగుతుండావు? పూర్ణచంద్రరావు గారింటి. అదే పూర్ణగడి ఇల్లు. శనిగారు పోడా కండ్లు నొక్కుపోతారా? చూడక్క, మన పూర్ణయ్య బాబుని ఆడి ఈడంటున్నాడు. ఈడ్నోరు బడా. పూర్ణయ్య బాబుది ఇల్లు కాదు, పిల్లలుండే బడి. ఆడనే ఉంటాడు. ఎట్నే సరి సమానంగా పోండి. సచ్చినోడని వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. సారీ సార్, నాకు మూడ్ బాలేదు. ఏమైంది బంగారు? వాట్ హ్యాపెండ్? నేను ఒకరిని లవ్ చేస్తున్నాను సార్. అతని నవ్వు, అతని ఫిజిక్, అతని హైట్, ఎవ్రీథింగ్ నన్ను చంపేస్తున్నాయి. కానీ అతనికి కూడా నేనంటే లవ్ ఉందో లేదో తెలియట్లేదు. నో 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 నో, ఖచ్చితంగా ఉంది. ఏంటి లవ్? అదెలా తెలుస్తుంది? అందులో ఏముంది? అతన్ని డైరెక్ట్గా అడుగు, కాదనడు. అమ్మాయిని కాదు సార్, సిగ్గు. అయినో. నీకు మంచి ఐడియా చెప్పనా? చెప్పండి సార్. ఓ మంచి కారు తీసుకో. నాకు కార్ లేదు సార్. డోంట్ వరీ, ఇదిగా మై ఓన్ శాంత్రో తీసుకో. ఫుల్గా పెట్రోల్ కొట్టించు. అంత డబ్బు నా దగ్గర లేదు సార్. 1 second తీసుకో. ఎంత డబ్బు సార్? హే, నాది నీది కదా, నీది నాది కదా. ఏంటి సార్? డబ్బు. ఆ కార్లో నీ లవర్ని ఎక్కించుకొని స్పీడ్గా హైవే మీద దూచుకుపో. పెట్రోల్ అయిపోయేదాకా వెళ్తూనే ఉండు. మధ్యదారిలో నీ లవరు మనం ఎక్కడికి వెళ్తానో అని అడగలేదంటే ఖచ్చితంగా నీ మీద ప్రేమ ఉన్నట్టు. ఆ టైంలో ఐ లవ్ యూ చెప్పేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్వేత. ఏంటి సార్? నేను ఎన్ని గంటలు రెడీ అవ్వాలి? ఎందుకు సార్? నీతో కార్లో రావాలి కదా. మీరెందుకు సార్ నాతో రావడం? ఏ యూ నాటియా, నువ్వు ప్రేమిస్తుంది నన్నే కదా. జేమ్సన్ సార్, మీలో నాకు నచ్చేది మీ కామెడీ సెన్స్. కామెడీయా? మిమ్మల్ని అమ్మాయి సార్ లవ్ చేస్తుంది. నేను లవ్ చేస్తుంది విజయన్ సార్. బాయ్. మా నీ అమ్మ
లవ్ వాళ్ళది, ఆయిల్ నాది. అంతా చూస్తున్నారా? మరి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ట్రై చేయలేదా? నేను బీచ్ నుంచి లేచే లోపే సునామీ వచ్చేసిందిరా. నేను నో అంటున్నా, తన సంక్రాంతి సనజాజి సనక్కాయలంటూ రౌండప్ చేసింది. మరి నువ్వేం చేసావు? అంతా తనే చేసింది. ఫస్ట్ టచ్ చేసింది, ఆ తర్వాత మీదకి వచ్చేసింది. ఆ టెన్షన్ టెంప్టేషన్ గా మారి ఆ కన్ఫ్యూజన్ లో కమిట్ అయిపోయాను రా. మరి ఇప్పుడు కన్ఫ్యూజన్ కంటిన్యూ చేస్తావా? నేను చేయకపోయినా తను మాత్రం కంటిన్యూ చేసేలాగుందిరా. అంటే మ్యాన్ వెళ్ళి డాన్ మీద పడ్డా, డాన్ వెళ్ళి మ్యాన్ మీద పడ్డా, పగిలేది మ్యాన్కే కదరా. మామూలుగా అయితే ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, చిరిగేది ఆకే. కానీ ఇక్కడ ముళ్ళు ఇరిగిపోయింది. అది ఆకు కాదురా, బాకు. ఏమైంది? జంబలగడి పంప అయింది. వెళ్ళి పని చూసుకోమ్మా. ఓ ఎగేసుకు వచ్చేస్తాను. హలో, అది అది నా మాట ఒకసారి. అది ఓకే. ఏమైందిరా? మా అక్కరా నాకు మా ఆవిడకి బట్టలు పెట్టాలంట. అందరూ కలిసి షాపింగ్ వెళ్దాం ఉంటుంది. వెళ్ళండి, నాకు వర్క్ ఉంది. హలో, అక్కకు నువ్వు కూడా వస్తానని చెప్పేసావా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.